కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా. నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రై, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్పుకోబే. చెప్తాన్రా. హలో ఎంగళ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర్ సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేల్ పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా. మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకు లేక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా, తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టివ్వండి, ఆ వెధవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా. శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేలేం వాయిస్తుంది? అంతా గిటారే, టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనం ఎందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నాడు. నాకు సంజు మాటలే గుర్తొస్తున్నాయి. నాకు సంజుని చూడాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే వెళ్ళి వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలనిపిస్తోంది. గమకం గాడి తప్పుతుంది, కాన్సంట్రేషన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ ఏం లేదు గురుగారు, నా కాన్సంట్రేషన్ అంతా గిటార్ మీదే ఉంది. ఏంటి? నాకు గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారు. నా గిటార్ నేర్చుకోవాలని గురువుగారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంగళకరమైన ఫిడేల్ వదిలేసి అమంగళకరమైన గిటార్ను పట్టుకుంటావా? నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ వంశంలో పుట్టావో తెలుసా నీకు? శంకరాభరణం వారి అమ్మాయివి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? వెస్టర్న్ మ్యూజిక్ ని చిన్న భిన్నం చేయటానికి నేను సంధిస్తున్న మ్యూజిక్ మిసైల్ అమ్మా నువ్వు. ప్రాణం పోయినా సరే వాడిని నువ్వు కలవటానికి వీల్లేదు. వాడు అక్కడక్కడ ఆపి బైక్ ఎక్కమంటాడు. ఎక్కావా చంపేస్తాను. పద, అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్లు తప్ప. రా కొమ్లీ, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమలి,
చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉండి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉండి ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. ఛ. హ. కొమ్లి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో, గుడ్డలెప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు. అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం ప్లీజ్. ఏరా అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనబడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారట. రేయ్, లేపాక్షి బొమ్మ లాంటి బంగారు తల్లిని పగల కొడతారట. నీ తొక్కలో ఫిడేల్ కోసం నా ఇంటికి వచ్చి నోరు జారకరే. ఎవరిది తొక్కలో ఫిడేల్? నాది తొక్కలో ఫిడేల్ అయితే మీరు వాయించేది ఏమిట్రా? నీ చేతిలో ఉన్న గిటార్ ఏమిటి? ఆ డ్రమ్స్ ఏమిటి? ఈ దిక్కుమాలిన కీబోర్డ్ ఏమిటి? ఏమిట్రా ఈ ఎలక్ట్రానిక్స్ గోల్ ఏమిటి? అది అడుగుతాను, నువ్వెవడో బే? అయ్యో అయ్యో, నేనెవన్నా? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఈ రెండు అరచేతులతో అడ్డుపెట్టి అలా 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 యూరప్ దాకా తీసుకొచ్చారు వండిరా. దీన్ని ఊదేస్తారా మీరు? అయ్యి బాబాయ్, ఊదేశాడు ఊదేశాడు వెధవా. వీడు ఊదటానికే పుట్టాడు. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అలిగి వెళ్ళిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్నిసార్లు అని బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్ల ఆరోక్. నీకు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. నాకు సంగీతం రావడం ఏంట్రా? నేనే సంగీతాన్ని. ఐఎమ్ ది మ్యూజిక్ ఐఎమ్. సరే, అయితే నువ్వో మేమో తేల్చుకుందాం. తెలుసుకుందాం. స్ట్రింగులు ఊడిపోవాలి. ఊడగొట్టు చూద్దాం. క్లాసికా వెస్టర్న్ తేల్చుకుందాం. రెడీ రెడీ కమాన్ రెడీ. మహాప్రభు, తప్పైపోయింది, క్షమించండి. మీరే గెలిచారు. మీ ముందు మేమెంత? నువ్వింత, నేను సముద్రం అంతా. ఏమనుకుంటున్నారా నా గురించి? 5 నిమిషాల్లో అల్లాడిపోయారు కదరా. అదే నేను కొంచెం ఓపెన్ అయితే నా సంగీత సునామీలో కొట్టుకుపోయేవాళ్ళు రా. వాష్ అవుట్. తప్పిపోయింది గురుగారు. ఐఎమ్ రియల్లీ టెరిబుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటి సారీ? నా అంతటి మహానుభావుడికే సారీ చెప్పి అంతటి ఎత్తుకి దిగిపోయారా మీరు? ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సే సారీ, యూ గో టు హర్, టేక్ హర్ హ్యాండ్, పుట్ ఫిడెల్ ఆన్ హర్ హ్యాండ్ అండ్ సే సారీ. గో. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి? ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుట్టావు. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? అబ్బో, ఈడు మామూలు ముదురు కాదు. ఇలా మాట్లాడితే ఎవరితైనా పడుద్ది. ఇంకా నయ్యం, వీడు నీకోసమే ఓడిపోయాననలేదు. నీకు విషయం తెలుసా? నేను ఓడిపోయింది నీకోసమే. అమ్మో, ఈడి బాబెవడో గాని దేశముద్రు.
సరిగా హే మాస్టర్, ఎవడరా నువ్వు? నా పేరు కృష్ణ అండి, ఆ. ఊరు గుడివాడ అండి. గెటప్ కి గుడివాడికి సంబంధం లేదే. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు సంగీత సామ్రాట్. మీరు ఫిడేల్ వాయిస్తే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయంట, వర్షం కురుస్తుందంట. నిజమేనా గురూజీ? ఒరేయ్, కోమాలో ఉన్న కుక్క పిల్లని లేపి చెంగున పరిగెట్టించాను రా. ఆ ఆస్తోనే మీ దగ్గరకు వచ్చాను. మీ ఫిడేల్ తోటి నా జబ్బు మీరే తగ్గించాలి. ఏం జబ్బురా? ఊళ్ళో అందరు నన్ను మెంటల్ కృష్ణ అని ఏడిపిస్తున్నారు సార్. చూడటానికి నువ్వు ఇలా కనిపించడం లేదే. లేదు సార్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నాకు లైట్గా మెంటల్ ఉంది సార్, అది మీరే తగ్గించాలి. మెంటల్ ఎంతసేపు రా? 2 కీర్తనలు వాయించారంటే డిస్క్ మొత్తం క్లీన్ అయిపోద్ది. థ్యాంక్స్ గురుగారు, మీకోసం గురుదక్షిణ తీసుకొచ్చాను. దాందే ఉందో, తగ్గిన తర్వాత ఇవ్వచ్చు. కాదు కాదు కాదు, తీసుకున్న తర్వాతనే తగ్గించాలి. అంతేనా? ఆ. అయితే ఇవ్వు. కమ్, ఇదే సార్ గిఫ్ట్. చూసారా, కౌన్స్ పెట్టలా ఇది ఉంది. గిఫ్టా? ఆ, ప్రపంచంలో ఏ శిష్యుడు ఇవ్వని గిఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను. అది ముందు ఇస్తున్నాను, ఉంచుకోండి. దీన్ని తీసుకెళ్ళి నన్నే చేసుకోమంటావు? ఏదో ఒకటి చేసుకోండి. గురుజీ, ఆ. గిఫ్ట్ జాగ్రత్త. ఆ? ఆ గిఫ్ట్ జాగ్రత్త అంటున్నా. ఓకే ఓకే. చూడటానికి పక్కదానిలా ఉంది, ఇలా గిచ్చింది ఏంట్రా? గ్రాసియస్, థ్యాంక్ యూ. తెలుగమ్మయ్యా? ఓ, అయ్యో, ఏ మూగమ్మాయిరా పాపం, ఏమంటుంది? అయ్యో కాదండి, నేను మాట్లాడగలను. ఓ, మాటలొచ్చా? మరి సౌండ్ కట్ చేసి ఈ సైకిల్ ఏంటి? నిన్న జరిగిన మహాసంగ్రామంలో మీ చేతిలో పగిలిన ఫిడేలు మా తాతగారిదండి. నేనే ఫిడేల్ పగలగొట్టాను. నిన్న మీరు ఆ తెల్ల జాతీయుడి తల పగలగొట్టినప్పుడు వట్టి చేతులు పైకెత్తారా, కానీ కాంటాక్ట్ పాయింట్లో వుడ్ సౌండ్ వచ్చింది కదండి. ఆ వుడ్ నాదేనండి, అది వుడ్ కాదండి, మా ఫ్యామిలీ ఫుడ్ అండి. ఓ, ఐమ్ సో సారీ అండి. పోయిందలో తీసుకురాలేం. మీకు అభ్యంతరం లేకపోతే నేను కొత్తది కొనియచ్చా? ఓ థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్ అండి. నేను విన్నంత బ్యాడ్ కాదండి, మీరు చాలా పొలైట్ పీపుల్ లా కనిపిస్తున్నారు. మా గురించి అంత బ్యాడ్ చెప్పింది ఎవరమ్మా? మా గురువు గారు. ఎవరమ్మా? మా ప్రొఫెసర్ ఫిడేల్ బ్రహ్మ గారు. ఫిడేల్ బ్రహ్మంగాడా? ఓంటమ్మా నీ పేరు? కోమలి. ఈ ఊరికి ఎందుకు వచ్చేసినావు? ఏంటి? సంగీతం నేర్చుకోవడానికి. ఆ బట్టదలగా నీకే నేర్పిస్తాడు ఆడు బొంద. మా గురువు గారి గురించి అలా చీప్ గా మాట్లాడకండి. నా ఫిడేల్ నాకు ఇచ్చేయండి. ఇచ్చేసేవాడినే, కానీ వన్స్ నువ్వు వాడి పేరు చెప్పాక నో ఛాన్స్. నేను మా గురువు గారికి కంప్లైంట్ చేస్తాను. అబ్బో, ఏయ్, నువ్వు మా ఎనిమి. అయ్యో కాదండి. అయితే ఓ పంచే, చెప్పండి. మీ యూనివర్సిటీ పెట్టుకోడు ఎక్కి అందరినీ పిలిచి ఫిడేల్ బ్రహ్మ ఒక వేస్ట్ ఫెలో, వాడికి మ్యూజికే రాదు అని అరిస్తే 5 ఫిడేల్ కొనిస్తా. పోనీ మెల్లగా గొణిగితే ఒకటి కొనిస్తారా అండి? ఆడి చెవులో కొనికితే ఇస్తా. ఇంకేమన్నా ఉందా అండి? ఉంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను 3 లెక్క పెడతాను. 3 లోపల వెళ్ళలేదు నీకు 3 ఇద్ది. 1 2 చెట్టుకొకడు పుట్టకొకడు పడిపోతే అందరినీ తీసుకొచ్చి కలిపేనా లేదా? సెట్ చేస్తామన్నారు. వాట్? ఏ పందుల్లా తాగుతున్నారు కానీ పని జరగట్లా. ఒరే సంజు, బంగారు లాంటి ఫిగర్ ని మిస్ చేసుకుంటున్నావరా? ఓయ్ ఫిగర్ ఏంటి? అదే బంగారు లాంటి అమ్మాయిని వదులుకుంటున్నావరా? ఎందుకు చెప్తున్నాను విను. నేను ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. ఆకాంక్ష, నువ్వు ఈగోతో లవ్ చేస్తున్నావు. లవ్ అంటే ఈగో సరెండర్ చేయడమేనమ్మా. బాగా చెప్పావు. ఏయ్, థు. నువ్వు చీ అన్నా నాకు ఇష్టమే,
వద్దు అన్నా నాకు ఇష్టమే. నువ్వు పొమ్మన్నా నీ దగ్గరే పడుండాలనుకుంటున్నాను చూసావా, అదేరా ప్రేమ అంటే. నువ్వెన్ని చెప్పినా నేను ఎప్పటిలో బయటికి రాలేను. రాకు, నువ్వు అక్కడే ఉండు, తనే లోపలికి వస్తుంది. కావాలంటే తన్నే కోమలి అనుకో, కోమలి కోమలి అని పిలువు. అమ్మాయి నువ్వు వెళ్ళి లంగా ఉండి మార్చుకొని రా, మా ఊరికి అబ్బా. వస్తుంది. నా వల్ల కాదు. అరే ఎందుకు కాదు? 2 పెగ్గులేస్తే నేనైనా ఒకటే, కోమలి అయినా ఒకటే. ఇంకో 2 పెగ్గులేస్తే పేర్లు కూడా అవసరం లేదు. ఆడపిల్ల అయితే చాలు. హ్మ్. మీ మగాళ్ళ గురించి నాకు తెలీదా? హ్మ్? ఎన్ని పెగ్గిలేసినా నువ్వు వేరే, కోమలి వేరే. కరెక్ట్, అదే మాట మీద ఉండు. 2 పెగ్గులేసి నీ లవ్ ఏంటో ప్రూవ్ చేయంతే. తాగే మూడు లేదు. మూడు లేదా? ఒరే మా సాంగ్ బెటరా, 3 ఎందుకు లేదు చూద్దాం దీని. వీక్నెస్ మీద కొట్టారా. పెట్రా పాట. గురుగారు ఆ, ఎలా ఉంది ఈ లొకేషన్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకో నాయాల? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి కాకి వాళ్ళ పడిపోయేటట్టుందిరా. అలాగా? ఆ, భయంగా ఉందా? ఆ, భయంగా ఉంది. ఏంట్రా అది? నేను చెప్పినట్టు వినకపోతే షాకిస్తా. వింటాను. గో బ్యాక్, గో బ్యాక్, ఐ సే గో బ్యాక్. ఆహా, గో బ్యాక్ అంటే అక్కడ వెళ్తున్నట్టు డ్రమ్ లాగా ఆ. వెనకడిగేవా? వెళ్తాను. షాకిస్తా. గో బ్యాక్, వెళ్తాను. గో బ్యాక్. వెళ్తాను. రే ఆ. ఇంకొక అడిగేస్తే కింద పడిపోయి చచ్చిపోతాను రా. అవునా? ఆ, గురుగారు మీకు విషయం తెలుసా? ఏంట్రా ఆ, ఆ, ఆ ఆ అని సౌండ్ ఏంట్రా? నేను కమల్ హాసన్ ఫ్యాన్ని. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఆ, ఈరోజు మీరే నా కమల్ హాసన్. నేనా? కమాన్ డాన్స్. డాన్స్ ఇక్కడ ఎలా వేస్తాను రా, చచ్చిపోతాను రే. అలాగే అలాగే చేస్తాను చేస్తాను రే. గిఫ్ట్ గిఫ్ట్ కావాలరా? గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే గుడివాడు హే, హూ ఆర్ యు? నేనెవరో నీకు తెలియదురా? వై యు గివ్ మీ షాక్? అర్థమైంది. అరే నీలాంటి వాళ్ళకి కీర్తనలతో జబ్బులు తగ్గవురా, షాకులకు తగ్గుతాయి. గ్రాండ్ డాటర్ ఆఫ్ పెండ్యాల శంకరాభరణం, డాటర్ ఆఫ్ పింగళి శంకరాభరణం, కోమలి శంకరాభరణం. ఆశీర్వదించండి గురుగారు. ఒక్క నిమిషం ఇలాగే ఉండమ్మా, చెప్తాను. లుక్, ఆల్ యువర్ వెస్టర్న్ పీపుల్ షుడ్ లెర్న్ దిస్. వచ్చి 10 ఏళ్ళైందమ్మా. ఈ టచ్ కోసం పరితపించిపోతున్నానమ్మా. వీళ్ళని పెట్టమని అడిగితే ఫిజికల్ హెరాస్మెంట్ అంటున్నారమ్మా. ఈ దొంగ మొహంది మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చింది. లెర్న్ దిస్. మ్యూజిక్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫీట్ ఆఫ్ ది టీచర్. యు నో, యు షుడ్ నో ఇట్. యు అమ్మా, తన తంత్రుల్లో కర్ణాటక సంగీతాన్ని తలదాచుకోవటానికి ఇంత చోటిచ్చిన మీ తాతల నాటి ఆ ఫిడేల్ని ఒక్కసారి చూడాలనుందమ్మా. దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. ఆ ఫిడేల్ మనకి ఇంకా లేదు గురువుగారు. ఏమైందమ్మా? పగిలింది. అలిగిందా? లేదు గురుగారు, పగిలింది. పగిలిందా? ఎలా? ఆ? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీ నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. తెలిస్తే మనకి ఫిడేల్తో పాటు పెండల్ గారు కూడా మిగలరు. అవును గురుగారు. ఇంతకీ దాన్ని పగలగొట్టింది ఆ సంజు గాడేనా? సంజు అంటే? అదేనమ్మా, చిప్పిరి జుట్టేసుకుని మరీ పొడుగ్గా కాకుండా పొట్టిగా కాకుండా ఓయా మీడియాగా ఉంటూ ఒకప్పుడు 6 ప్యాక్ చేసి ఇప్పుడు మానేసిన ఉంటాడు వాడేనా? అవును గురుగారు, అతగాడే. ఎక్స్పెక్ట్ చేశా వాణ్ణి వాడి కోతి మూకని. సాక్షాత్తు ఆ భగవంతుడు నేను డైరెక్ట్ గా మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఆయన్ని డిమాండ్ చేసే మొట్టమొదటి ప్రశ్న, ఆ వెధవల్ని ఎందుకు పుట్టించావని. సంగీతానికి పట్టిన ఫంగసం ఆ వెధవలు. వాళ్ళకి మళ్ళీ ఒక బ్యాండ్ బాజా బారాత్తు. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తాను, వెళ్ళి ఫిడేల్ కలెక్ట్ చేసుకొచ్చాయి. రిజల్ట్ తేడా వచ్చిందో తాట 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 తీసేస్తారంతే. గో. అమ్మా, క్షేమంగా చేరావా? చేరానమ్మా. ఇదిగో అక్కడ కాయగూరలు అవి మంచి దొరుకుతాయి. అన్ని ఇంటికి తెచ్చుకునే వండుకో అమ్మా. బయట అది తినక వెల్లుల్లిపాయలు అవి కలుపుతారు. మళ్ళేమో ఆ పిజ్జాలు బర్గర్లు కో. అమ్మాయి ఫిడేల్ బాగుందా? క్యాబిన్ బ్యాగేజ్ లో తీసుకెళ్ళేవా, లగేజ్ లో పడేసావా? గీతలేం పడలేదు కదా?
లేదు నాన్నగారు ఫ్లైట్ లో కూడా ఒళ్ళోనే పెట్టుకున్నాను. ఆ జాగ్రత్త అమ్మా, అది ముత్తాతల నాటిది. మా తాతగారు, మా నాన్నగారు, నేను రేపు నువ్వు కూడా కచేరీ చేయాల్సిన ఫిడేలది. అదే మనకి లక్ష్మి సరస్వతి కూడాను. అర్థమైందా? ఏమండోయ్ దీపం కొండెక్కుతోంది. ఉంటానమ్మా. రామచంద్రాయనికి రాయ. అమ్మాయి ఆయన అలాగే అంటారు గాని నువ్వేమి పట్టించుకోకమ్మా. ఈ ఫిడేల్ సమ్మేళనం మనకొద్దమ్మా. మేం కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆఖరికి నీ డెలివరీ టైంలో కూడా హాస్పిటల్ మొత్తం ఈ ఫిడేల్ మోతే. నా మాట విని ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో అమ్మా. అసలు ఏమి నేర్చుకోపోయినా పర్వాలేదు. ఈ రోజు కాలేజీలో నా మొదటి రోజు. నాన్నగారు ఇచ్చిన ఫిడేల్ చేత పట్టుకుని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో కాలేజీకి బయలుదేరాను. నా కర్మకాలి మార్గమధ్యంలో ఆ కుర్రాడు తగిలాడు, నా కొంప ముంచాడు. నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది కంప్లీట్గా. ఏం తెలుసు? నీకు నాలా ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని రోడ్డు మీద పికప్ చేసుకునే అలవాటు ఉంది కదా? ఏం చేయకపోయినా తుప్పలైన కలకి తీసుకెళ్ళి మాట్లాడతావు. అవునా కాదా? అవును. ఐ నో. నీ బిహేవియర్ ప్యాటర్న్ అది చూస్తే నైట్ టైం గోడ దూకి అమ్మాయిల రూమ్లకి వెళ్తావు. ఇవన్నీ నీకెవరో చెప్పారు? నువ్వే చెప్పావు. నీ మొహం చెప్పింది. సైకాలజీ అంటే కామెడీ కాదు, ఇట్స్ సైన్స్. నువ్వు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. ఈ విషయాలను ఎవరు చెప్పుకో ప్లీజ్. కీప్ ఇట్ సీక్రెట్. ఐల్ డ్రాప్ యూ. లెట్స్ గో. Bye. Hola. ¿Dónde te has dejado al Komali? Now he's dropping you. Lucky guy. Yeah, he is. Yes. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హాయ్ సంజు, ఏయ్, కాఫీ తాగరా? నువ్వు ఇప్పుడు వచ్చావు? ముందు కాఫీ తాగరా. హాయ్ సంజు బేబీ, గుడ్ మార్నింగ్. అయ్యా బాబోయ్, ఏంటి షాక్లు? అందరు సడన్ గా వచ్చారేంటి? మేము ఎక్కడ వచ్చాం? మమ్మల్ని ఈ పిల్లే తీసుకొచ్చింది. రేయ్, కయ్యూమ్ ఎక్కడా? అడుగు. ఇక్కడే ఉన్నాను బావా. నువ్వు మమ్మల్ని వదిలేసినప్పటి నుంచి దోల తీరుతుంది. నలుగురు కలిసి ఉన్నప్పుడు 4 డబ్బులు వచ్చేది. ఇప్పుడు బ్యాండ్ లేదు, ఆదాయం లేదు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం బావా. అలా ఎంతసేపు చూసినా కష్టాలేం తీరు. మూవ్ ఆన్. నాకు తెలిసిన సంజు వేరు, నేను చూస్తున్న సంజు వేరు. నువ్వు ఇలా మూడీగా ఉండడం నాకు ఇష్టం లేదు. స్టార్ట్ ద మ్యూజిక్ బేబీ, కమ్ ఆన్. ఇంకేం ఆలోచించకరా, రేపు వినాయక చవితి మళ్ళీ మొదలెడదాం బావా. ఓకే. టక్కరి దొంగ చక్కని చుక్క, అదేం పేరే? అదే, నేను ఒక డైరీ చదువుతున్నాను కదా, దానికి నేను పెట్టుకున్న టైటిల్ అది. సర్లే, ఎంతవరకు వచ్చింది కదా? నాకు ఆ పిల్ల కనిపించడం లేదు, కానీ ఆ కుర్రాడు మాత్రం రోజు కనిపిస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ మ్యాటర్ ఏంటంటే నేను ఈ డైరీ చదువుతున్నట్టు వాడికి తెలీదు. ఇలా చంపకపోతే మొత్తం ఒకేసారి చదివి చెప్పొచ్చు కదా. ఎక్కడమ్మా, ప్రతి 3 పేజీలకి 3 వచ్చి ఆగిపోతున్నాను. చిన్నోరు ముయ్. హోలా. ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఓ,
ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఎవరు రారు. సంజు, నాకు గిటార్ నేర్పిస్తావా? నో ప్లీజ్, నేర్పించొచ్చు కదా. ఆ? నో. నువ్వెవరినో లవ్ చేసావు కదా? యా. టెల్ మీ సంథింగ్. లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా, అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? ఏంటే హ? అమ్మాయిలకి ఏం తెలుసు గుడ్డు, అబ్బాయిలకే తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలం మేమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? మీరు సస్తే చెప్పరు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్ లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. హ, అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా 2-3 సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ కూడా అడగరు మీరు. అంత కమర్షియల్. హ, మీరు మళ్ళా మమ్మల్ని అడగటం, నేను ఒక జింగా చెప్పడం చెప్పడం. ఏంటి, నీకు డైరీ రాసి అలవాటు ఉందా? ఇంకెవరికి ఉంది? మీ అమ్మాయిలకే పనా పాట ఏదో రాస్తూ ఉంటారు కదా, బుత్తక్కువే అడిగాను. దొరికిపోయానేమో అనుకున్నా. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.